ఓబీసీలకు దేశవ్యాప్తంగా కోటా ఉండాలనేటటువంటి అంశం అధ్యయనం చేయడం స్టార్ట్ చేసి అంటే వివిధ కమిషన్ పాలేకర్ కమిషన్ దగ్గర నుంచి ఇప్పటి వరకు వచ్చినటువంటి కమర్ కమిషన్తో సహా అన్నింటినీ కూడా కూలంకుషంగా చర్చించి దాంతోపాటు కమ్యూనిటీ ఫీల్డ్ దేశవ్యాప్తంగా తీసుకోవాలనేటటువంటి ఒక ఎజెండా పెట్టుకోవాలి. అందులో భాగంగా మధ్యప్రదేశ్ లాంటి ప్లేసెస్లో జరిగినటువంటి మీటింగ్స్ కూడా అటెండ్ అయ్యి అక్కడ వాళ్ళ డేటా కూడా తీసుకోవడం జరిగింది. తర్వాత తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రతి జిల్లా తిరిగి యునైటెడ్ కూలర్ ప్రింట్ అనే ఆర్గనైజేషన్ ఈసీ మేధావులందరితో ఒక సంఘం ఆవిర్భవించింది. భారత జాగృతి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మేము కూడా అన్ని జిల్లాలు తిరగడం జరిగింది. తిరిగినటువంటి సందర్భంలో చాలా పాయింట్స్ హైలైట్గా చాలామంది బీసీ మేధావులు ఇంటలెక్చువల్ షేర్ చేశారు. అందులో ప్రధానంగా నా దృష్టికి వచ్చినటువంటి అంశం ఏంటంటే రాజ్యాంగంలో బీసీ కులాలు అనేటువంటి అంశం చెప్పకుండా బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేటటువంటి అంశాన్ని చెప్పారు. అక్కడి నుండే మాకు ఇబ్బంది స్టార్ట్ అయింది. ఏదైతే కాన్స్టిట్యూషన్ క్లాసెస్ వర్సెస్ కాస్ట్ ఉందో దాని ద్వారా కోర్టులకు వెళ్ళేటటువంటి పరిస్థితి ప్రతి నిర్ణయం ఏ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నా అది లిటిగేషన్కి దారి తీసేటటువంటి పరిస్థితి కనబడుతుంది. రాజ్యాంగ సవరణ జరగాలనేటటువంటి ప్రప్రథమంగా అన్ని చోట్ల వినిపిస్తున్నటువంటి డిమాండ్స్. సరే, రాజ్యాంగ సవరణ జరగాలి అని అంటే అత్యధిక మెజారిటీ ఉన్నటువంటి పార్టీలు అభిప్రాయాలు సాధిపడుతుంది అనేటటువంటి అంశం మీద కూడా భిన్నమైనటువంటి అభిప్రాయాలు వచ్చింది. సో మా ఫస్ట్ రిక్వెస్ట్ ఏంటంటే సార్ బీసీ తమరు కేంద్ర ప్రభుత్వానికి దయచేసి రాజ్యాంగ సవరణ కోసం తెలంగాణ వ్యాప్తంగా మా వాణిని మీ వాణిగా సిఫార్సు చేయవలసింది ఒకటి కోరుతాము. రెండవది విద్యా ఉద్యోగాలలో 27% రిజర్వేషన్ వస్తుందని మనం సగర్వంగా చెప్పుకుంటున్నప్పటికీ ఇంక్లూడింగ్ యూపీఎస్సీ ఎనీ సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులో 7-8% ఎక్కువ బీసీలు లేరు అనేటటువంటి డేటా రిపీటెడ్గా రాజ్యసభలో లోక్సభలో కేంద్ర ప్రభుత్వం ఇస్తూ వచ్చింది. ఎస్పెషల్లీ యూపీఎస్సీలో అయితే 5% కూడా దాటడం లేదు. ఇంకా గవర్న్ అని మనం అనుకుంటాము. పొజిషన్స్లో బీసీల సంఖ్య దాటడం లేదు. సో దానికి పటిష్టమైనటువంటి చర్యలు కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్లాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మీలాంటి స్టేటస్ ఉన్నటువంటి కమిషన్ చెప్తే ఆ సీరియస్నెస్ సిఫారసు మాత్రం అడ్వైజ్ మాత్రమే చేయమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అంటే బికాస్ ఇన్ ద ప్రాసెస్ మీకు సమాజం నుంచి వస్తున్నటువంటి డిమాండ్ చెప్పడంలో టీఓఆర్ మీరు అధిగమించినట్టు కార్యము అని ఒక నా అభిప్రాయం. అది యాజ్ అ పాలసీ మేకర్ ఐ నో ఇట్ ఇస్ టు బి డన్ ఎట్ అ పార్లమెంట్ లెవెల్. మాకు మీ దగ్గర నుంచి అడ్వైస్ వస్తే మాలాంటి వాళ్ళకి రిఫర్ చేయడానికి ఉంటుంది సార్. మేము అడ్వైస్ చేసాము తెలంగాణ ప్రజల డిమాండ్ చెప్పడానికి అవుతుంది. ఈ రెండు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం అంశం. ఐఐటి ఐఐఎం లాంటి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్స్లో ఎంతో పోరాటం చేస్తే తప్ప ఓబీసీ కోటా ఫుల్ఫిల్ అవ్వడం లేదు సార్. అది ఇయర్ ఆన్ ఇయర్ జరుగుతున్నటువంటి వివక్ష. దానికి ఒక సెపరేట్ స్ట్రీమ్ లైన్ గ్రీన్ ఛానల్ లాంటి సిస్టమ్ ఇవి పక్కన పెడితే రాష్ట్రంలో ఇవాళ జరుగుతున్నటువంటి ఎక్సైజ్ ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే డెడికేటెడ్ కమిషన్ వేసి ఆ కమిషన్ పరిధిలోనే మొత్తం ఎన్యూమరేషన్ జరిగి ఉండాలి అనేటటువంటి ఒక అభిప్రాయం అంతటా వ్యక్తమవుతుంది. ఎందుకంటే రేపు పొద్దున రిజర్వేషన్ వ్యతిరేకించేటటువంటి ఆర్గనైజేషన్స్ కానీ వ్యక్తులు కానీ ఒకవేళ కోర్టుకు వెళ్ళి ఇవాళ ఎన్యూమరేషన్ గవర్నమెంట్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ చేస్తుంది, ఆ సెకండరీ డేటాని ఇవాళ డెడికేటెడ్ కమిషన్ వాడుకొని సిఫారసులు చేసింది అని అంటే మళ్ళీ వచ్చేటటువంటి రిజర్వేషన్లు కూడా అప్రిహెన్షన్ ఉంది సార్. దాని క్లారిటీ గవర్నమెంట్ ఇస్తుందా తమ ద్వారా ఇప్పిస్తారా అనేటువంటి విషయం ఒకసారి తమ ఆలోచించవలసి కోరుతాం. ఎందుకంటే ఆ ఎన్యూమరేషన్ మీద డౌట్ ఉంది కాబట్టి చాలా మంది డేటా షేర్ చేయడానికి ముందుకు రావడం లేదు. బట్ యాజ్ అ సోషల్ ఆర్గనైజేషన్ మేము చెప్తూ వస్తున్నాము, అసలు మన హెడ్ కౌంట్ అన్నా ఇవ్వాలి, మనం ఎంతమంది ఉన్నాం ఎన్ని తరగతులు ఉన్నామన్నా లెక్క పెట్టేటటువంటి పరిస్థితి ఉండాలి. మీరు సహకరించండి సార్ మెసేజ్ మేము పంపుతాము. సో ఆ ఎన్యూమరేషన్ విషయంలో మాత్రం లేకపోతున్న లీగల్ స్క్రూటినీకి నిలబడుతుందా లేదా అనేటటువంటి డౌట్. తద్వారా ఏమవుతుందంటే అసలు మొత్తం ఎక్సర్సైజ్ మీదనే డౌట్ వచ్చేటటువంటి అర్థం. ఇప్పుడు కరెంట్లీ ఉన్నటువంటి గవర్నమెంట్ ఎన్నికల ముందు అంటే ఎన్నికల వాగ్దానం అన్నటువంటిది కంప్లీట్గా ఇట్ ఇస్ అ కాంట్రాక్ట్ బిట్వీన్ పీపుల్ అండ్ ద పొలిటికల్ పార్టీస్. ఆ రోజు వాళ్ళు చెప్పింది ఏంటి అంటే 42% మేము రిజర్వేషన్ రాజకీయ రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. సో ఇప్పుడు ఒక అనుమానం ఏముంది అని అంటే ఇన్ కేసు మీరు ఎన్యూమరేషన్లో డేటా ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా మరి దాని ప్రభావం వీళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానం మీద
ఒకటి వినిపిస్తూ ఉంది సార్. ఎక్కువనే వస్తుంది అనేటటువంటి కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే నేషనల్ స్టేటస్ అప్పుడు మండల్ కమిషన్ చెప్పింది 52%. మరి 52%, 63% బీహార్లో కనపడ్డట్టుగా ఉంది. కర్ణాటక వాళ్ళు ఇంతవరకు లెక్కలు బయటపడలేదు. మరి అటువంటి సందర్భంలో ఈ 42% అనేది స్టాండ్ అవుతుందా, లేకపోతే ఎన్యూమరేషన్లో వచ్చిన డేటాను మీరు సిఫారసు చేస్తారా అనేటటువంటి అనుమానం ఒకటి బాగా ఉంది. సో మా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే అసలు కమిషన్ వేసేంత వరకు వచ్చింది. అలాంటి వాళ్ళు సామాజిక సంస్థలు వివిధ పొలిటికల్ పార్టీస్ చేసిన ఉద్యమాలతోని 11 months జాప్యం జరిగింది. అంటే ఇక్కడ ఒకటే చిన్న రిక్వెస్ట్, మీకు ఇచ్చినటువంటి టీఓఆర్లో కూడా మీరు 2 జడ్జిమెంట్లు రిఫర్ చేసి దాని ద్వారా ఇవ్వాలి. అన్ఫార్చునేట్లీ ఆ 2 జడ్జిమెంట్లో ఏముందంటే 50% క్యాపే రిఫర్ చేస్తారు. సో ఇప్పుడు మేజర్ అనుమానం ఏంటంటే 50% లోపే ఇవ్వడానికి మళ్ళీ కమిషన్ అనిపిస్తుంది. ఇదివరకే ఇచ్చినాం, దానికి ఆర్డినెన్స్ చేసి ఇదివరకు గవర్నమెంట్ కూడా 50% లోపల ఉండాలని ఇచ్చినటువంటి సందర్భం. అట్లాంటప్పుడు ఈ ఎక్సర్సైజ్ ఈ కమిషన్ ఎందుకనేటటువంటి పెద్ద అనుమానం. సో ఈ కమిషన్ ఇస్తే ఇంక్లూడింగ్ ముస్లిమ్స్, ఇంక్లూడింగ్ బీసీస్ అందరికీ కూడా రిజర్వేషన్ పెరుగుతుంది అనేటటువంటి ఒక ఆశ ఒక పక్క ఉంది, అప్రిహెన్షన్ ఒక పక్క ఉంది. సో వి అండర్స్టాండ్ అల్టిమేట్ సొల్యూషన్ లైస్ ఇన్ పార్లమెంట్. బట్ అట్ ద సేమ్ టైం ఒక రాష్ట్రంలో జరుగుతున్న ఎక్సైజ్ పాజిటివ్ రిజల్ట్ ఎట్లా వస్తుందంటే ఇంకా ప్రశ్నార్థకంగా ఉంది. సో అంశాలన్నీ జోడించి మా కొన్ని డిమాండ్లు చెప్పడం జరిగింది. ఒకసారి మీరు లాస్ట్ పేజెస్లో కొన్ని డిమాండ్స్ నేను మీకు చదివిపిస్తాను. దాంట్లో వాట్ ఎవర్ బెస్ట్, ఐ టోటలీ అండర్స్టాండ్ సార్ 42% రిజర్వేషన్ కోసమే ఉంది. బట్ ఈ అంశంలో పేజ్ నెంబర్ 29 ఫస్ట్ పాయింట్ ఇప్పటివరకు నేను మీకు విస్తారంగా చెప్పాను సార్. తెలంగాణలో జరుగుతున్న సమగ్ర కులగణనను శాస్త్రీయంగా నిర్వహించేలా కమిషన్ సూచించారు. అంటే మా రిక్వెస్ట్ ఏంటంటే సార్, ఇప్పటివరకు ఎన్యూమరేషన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ మరి దాన్ని కంప్లీట్గా మీకు బదలాయిస్తారా, కమిషన్ డేట్ ఎక్స్టెండ్ చేస్తారా? ఎందుకంటే 30 daysలో ఇంత పెద్ద టాస్క్ సమగ్రంగా చేయగలుగుతామా అనేటటువంటి ఒక డౌట్ అయితే ఎక్స్ప్రెస్ అవుతాం సార్ సమాజం. కాబట్టి రిక్వెస్ట్ జాతీయ స్థాయిలో ఇప్పుడు జరుగుతున్నటువంటి